వరుణదేవుడు, జల వైభవం, దివ్య కథా ప్రవాహం. సమస్త జీవకోటికి ప్రాణాధారమైనది జలం. జలం లేకపోతే సృష్టి ఉనికి లేదు. అటువంటి జలానికి అధిపతి, పశ్చిమ దిక్పాలకుడు, సృష్టిలోని నైతిక ధర్మానికి రక్షకుడైన వరుణదేవుని వైభవం సనాతన ధర్మంలో ఎంతో విశిష్టమైనది. వేదాల కాలం నుండి ఇతిహాసాల వరకు వరుణుడిని విశ్వనియంతగా, కరుణామయుడిగా, శిక్షకుడిగా కూడా ఆరాధించారు. ఈ కథనంలో వరుణదేవుని వైభవాన్ని వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు మరియు ఇతిహాసాల వెలుగులో తెలుసుకుందాం. 1. వేదాలలో వరుణుని వైభవం. ఋగ్వేద వైభవం. యుతం. ఋగ్వేదంలో వరుణదేవుడిని అత్యంత శక్తివంతమైన, సర్వాంతర్యామైన దేవతగా కీర్తించారు. ఇంద్రునితో సమానంగా వరుణునికి వేద సూక్తాలలో అత్యున్నత స్థానం ఇవ్వబడింది. యుతం, విశ్వ నియమ రక్షకుడు. వరుణుడు యుతం, కాస్మిక్ అండ్ మోరల్ ఆర్డర్ అనబడే విశ్వ నియమానికి రక్షకుడు. సూర్యచంద్రుల గమనం, పగలు రాత్రి మార్పులు, నక్షత్రాల క్రమం అంతా వరుణుని పర్యవేక్షణలోనే సాగుతాయి. ఆయన సృష్టిలోని క్రమశిక్షణను కాపాడే పరమ న్యాయమూర్తి. 1000 కన్నుల దైవం. ఆకాశంలోని నక్షత్రాలే వరుణుని కన్నులని వేదాలు చెబుతాయి. మానవులు చేసే ప్రతి మంచి, చెడు పనులను ఆయన నిరంతరం గమనిస్తూ ఉంటారు. ఆయన పాశం, తాడు నుండి ఎవరూ తప్పించుకోలేరు. తప్పు చేసిన వారిని తన పాశాలతో బంధించి శిక్షించే వరుణుడు, తప్పు తెలుసుకుని ప్రార్థిస్తే వెంటనే కరుణించి బంధవిముక్తులను చేస్తాడు. మిత్రవరుణ సఖ్యత. ఋగ్వేదంలో వరుణుడిని తరచుగా మిత్రుడు, సూర్యుని యొక్క మరొక రూపం తో కలిపి మిత్రవరుణులు అని పూజిస్తారు. మిత్రుడు పగటి వేళను రక్షిస్తే, వరుణుడు రాత్రి వేళను కాపాడతాడు. 2. ఉపనిషత్తులలో వరుణ దేవుడు. భృగువల్లి బ్రహ్మ విద్య. తైత్తిరీయోపనిషత్తులోని భృగువల్లి లో వరుణదేవుని పాత్ర అత్యంత ప్రముఖమైనది. ఇక్కడ వరుణుడు కేవలం జలాధిపతి మాత్రమే కాదు, బ్రహ్మజ్ఞానాన్ని బోధించే పరమగురువు. తండ్రి శిష్యుడైన కుమారుడు. భృగు మహర్షి తన తండ్రి అయిన వరుణదేవుని వద్దకు వెళ్లి, నాయనా, నాకు బ్రహ్మమును గురించి ఉపదేశించు అని అభ్యర్థిస్తాడు. వరుణుని సాధన మార్గం. వరుణుడు నేరుగా సమాధానం చెప్పకుండా అన్నం, ప్రాణం, చక్షువు, కన్ను, శ్రోత్రం, చెవి, మనస్సు, వాక్కు ఇవన్నీ బ్రహ్మజ్ఞానానికి ద్వారాలని చెబుతాడు. అంతేకాదు, దేని నుండి ఈ జీవులన్నీ పుడుతున్నాయో, పుట్టినవి దేని చేత జీవిస్తున్నాయో, ప్రళయకాలంలో దేనిలోకి ప్రవేశిస్తున్నాయో అదే బ్రహ్మము. దానిని తపస్సు ద్వారా తెలుసుకో అని సాధనా మార్గాన్ని చూపిస్తాడు. పంచకోశాల ఆవిష్కరణ. తండ్రి ఆదేశంతో భృగువు తపస్సు చేసి ఒక్కో మెట్టు ఎదుగుతాడు. మొదట అన్నమయ కోశం, ఆ తర్వాత ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాలను దాటి చివరకు ఆనందమే బ్రహ్మము, ఆనందమయ కోశం అని గ్రహిస్తాడు. ఈ విధంగా జగత్తుకు బ్రహ్మ విద్యను అందించిన పరమ గురువుగా వరుణదేవుడు ఉపనిషత్తులలో పూజింపబడ్డాడు. 3. పురాణాలలో వరుణుని గాథలు. పురాణాలలో వరుణుని నివాసం, ఆయన లీలలు మరియు వివిధ కథలు ఎంతో రమణీయంగా వర్ణించబడ్డాయి. వరుణలోకం మరియు సముద్ర మథనం. అష్టదిక్పాలకులలో ఒకడైన వరుణుని నివాసం పశ్చిమ దిశలో ఉండే వరుణలోకం లేదా నిరాలయం. సముద్ర మథనం జరిగినప్పుడు క్షీరసాగరం నుండి ఉద్భవించిన వరుణుని కుమార్తె వారుణి మద్యానికి దేవత, సురల, దేవతల చేత స్వీకరించబడింది. హరిశ్చంద్రుని కథ. వరుణుని వ్రతం. సంతానం లేని త్రిశంకు మహారాజు కుమారుడైన హరిశ్చంద్రుడు వరుణదేవుని ప్రార్థిస్తాడు. నాకు పుత్రుడిని ప్రసాదిస్తే ఆ పుత్రుడితోనే నీకు యజ్ఞం చేస్తాను అని మొక్కుకుంటాడు. వరుణుని అనుగ్రహంతో రోహితాశ్వుడు జన్మిస్తాడు. అయితే పుత్రవాత్సల్యంతో హరిశ్చంద్రుడు యజ్ఞాన్ని వాయిదా వేస్తూ వస్తాడు. కోపించిన వరుణుడు హరిశ్చంద్రునికి జలోదర వ్యాధి, మహోదరం వచ్చేలా శిక్షిస్తాడు. చివరకు సునస్సేపుడనే బాలుని త్యాగంతో వరుణుడు శాంతించి వ్యాధిని నయం చేసి హరిశ్చంద్రుడిని అనుగ్రహిస్తాడు. శ్రీకృష్ణుడు వరుణలోకయాత్ర. భాగవత పురాణం ప్రకారం ఒకసారి నందుడు శ్రీకృష్ణుని పెంపుడు తండ్రి యమునా నదిలో కార్తీక స్నానం చేస్తుండగా వరుణుని సేవకులు ఆయనను బంధించి వరుణలోకానికి తీసుకువెళతారు. విషయం తెలిసిన శ్రీకృష్ణుడు వరుణలోకానికి వెళతాడు.
జగన్నాథుడైన శ్రీకృష్ణుడిని చూడగానే వరుణదేవుడు అమితానందంతో ఆయన పాదాలపై పడి క్షమాపణలు కోరి నందుడిని సగౌరవంగా అప్పగిస్తాడు. 4 ఇతిహాసాలలో వరుణుడు. రామాయణ, మహాభారత ఘట్టాలు. రామాయణ, మహాభారతాలలో వరుణదేవుని శక్తి, ఆయనకు లభించిన గౌరవం ప్రత్యేకమైన ఘట్టాలలో కనిపిస్తాయి. రామాయణంలో సముద్రుని శరణాగతి. లంక చేరడానికి సేతువు నిర్మించాల్సి వచ్చినప్పుడు శ్రీరాముడు సముద్రునికి దారి ఇవ్వమని 3 పగళ్లు 3 రాత్రులు ప్రాయోపవేశం దర్భలపై పడుకుని తపస్సు చేస్తాడు. అయినా సముద్రుడు, వరుణుడు ప్రత్యక్షం కాకపోవడంతో రాముడు ఆగ్రహిస్తాడు. విశ్వాన్నే దహించగల కోదండరాముని అస్త్ర తీవ్రతకు సముద్రం ఉడికిపోతుంది. జలచరాలు తల్లడిల్లుతాయి. అప్పుడు భయకంపితుడైన వరుణదేవుడు దివ్య ఆభరణాలతో నీటిపైకి వచ్చి చేతులు జోడించి ప్రార్థిస్తాడు. రాఘవ, పంచభూతాలకు వాటి నైసర్గిక గుణాలు ఉన్నాయి. నా స్వభావం లోతుగా ఉండటం, దారి ఇవ్వకపోవడం. కాని నీ ఆజ్ఞను నేను దాటలేను. నీ సైన్యంలో విశ్వకర్మ కుమారుడైన నలుడు ఉన్నాడు. అతను వేసే రాళ్లను, వృక్షాలను మునిగిపోకుండా నాపై తేలేలా నేను అనుగ్రహిస్తాను. ఈ విధంగా వరుణుని సలహాతోనే చారిత్రాత్మకమైన రామసేతు నిర్మాణం సాధ్యమైంది. మహాభారతంలో గాంధీవ ప్రదానం. ఖాండవ వనదహన సమయంలో అగ్నిదేవునికి ఇంద్రుని నుండి అడ్డంకులు ఎదురవుతాయి. అప్పుడు అర్జునుడి యుద్ధ నైపుణ్యానికి తగిన దివ్య ఆయుధాలు కావాలని అగ్నిదేవుడు వరుణుడిని అర్థిస్తాడు. వరుణదేవుడు అగ్నిదేవుని కోరికపై పూర్వం సోముడు, చంద్రుడు పూజించిన అత్యంత శక్తివంతమైన గాంధీవ ధనస్సు ను ఎప్పటికీ అక్షయంగా ఉండే అయిపోని బాణాలు గల 2 అమ్ముల పొదులను, దివ్యమైన కపధ్వజ రథాన్ని అర్జునుడికి బహుకరిస్తాడు. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి విజయానికి ఈ గాంధీవమే ప్రధాన కారణమైంది. 5 ఆధ్యాత్మిక తత్వం, మానవాళికి సందేశం. వరుణదేవుడు కేవలం ఒక జలదేవత మాత్రమే కాదు, ఆయన ఒక గొప్ప ఆధ్యాత్మిక సూత్రం. పాప ప్రక్షాళన. హిందూ సాంప్రదాయాల్లో గంగా స్నానం లేదా సముద్ర స్నానం చేసినప్పుడు వరుణుడిని స్మరిస్తారు. నీరు కేవలం శరీరాన్ని మాత్రమే కాదు, మనస్సులోని మలినాలను, చేసిన పాపాలను కూడా కడిగివేస్తుందని నమ్ముతారు. ప్రకృతి సమతుల్యత. సముద్రాలు, నదులు పర్యావరణ సమతుల్యతను కాపాడతాయి. నేడు మానవుడు జలవనరులను కలుషితం చేస్తూ వరుణుని ఆగ్రహానికి గురవుతున్నాడు. ప్రకృతిని గౌరవించడమే దైవాన్ని గౌరవించడమనే గొప్ప పర్యావరణ సందేశం వరుణుని ఆరాధనలో ఉంది. ఓం వం వరుణాయ నమః అనే మంత్రంతో వరుణదేవుడిని ధ్యానించడం వల్ల వర్షాలు కురిసి పంటలు పండి లోకం సుభిక్షంగా ఉంటుంది.